బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లో టెన్షన్ వాతావరణం చోటు చేసుకుంది. గత వారం రోజుల క్రితం పెద్దమతల్లి ఆలయాన్ని పోలీసులు కూల్చివేశారు. మున్సిపల్ స్థలంలో అక్రమంగా అమ్మవారి ఆలయాన్ని నిర్మించారంటూ పోలీసులు కూల్చివేశారు. ఈ నేపథ్యంలో స్థానికులు, హిందూ సంఘాలు, బీజేపీ నేతలు ఆందోళనకు దిగాయి. కాంగ్రెస్, ఎంఐఎం నేతలు హిందూ ఆలయాలను టార్గెట్ చేసి కూల్చివేశారంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు చేశారు. ఇక స్థానికులు బోనాలతో అమ్మవారికి ఆలయానికి రాగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో స్థానికులకు పోలీసుల మధ్య తోపులాట వాగ్వాదం జరిగింది. పెద్ద ఎత్తున హిందూ సంఘాల నేతలు రావడంతో రణరంగంగా మారింది. దీంతో పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. శంషాబాద్లో కూడా. సో ఈ ప్రభుత్వం మీద మీరు ఏం చెప్తారు? లేదు, వాళ్ళ డిఎన్ఏ అదే కదా, హిందువుల్ని చేల్చడం, దేశాన్ని చేల్చడం, కులాల వారిగా హిందువులు విడగొట్టడం, చెడగొట్టడం, ప్రాంతాల వారిగా విడగొట్టడం, వాళ్ళ డిఎన్ఏ అది కదా. దేశాన్నే చేల్చగలిగిన ఘనా పార్టీలు హిందువులు వీక్ చేయడం కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందని మనకు కనబడుతుంది కదా. సో ఈ రోజు అయితే 300 బోనాలతోనైతే అంటే ఆడపడుచులందరం రావడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతిష్టాపన చేసే వెళ్తారా మీరు ఇక్కడ ఈ రోజు అమ్మవారిని? ప్రయత్నం అయితే చేస్తున్నామమ్మా, చెయ్యాలి. మా ప్రయత్నం మేము చేస్తాము, కానీ ఇక్కడ ప్రభుత్వం పోలీసులు పెట్టి మమ్మల్ని అడ్డుకుంటుంది. ప్రభుత్వం దీన్ని పెద్ద చేయకుండా మీరే బాధ్యత తీసుకుని అమ్మవారిని మళ్ళీ అక్కడ పునఃప్రతిష్ఠ చేసి మీ గౌరవాన్ని కాపాడుకుంటారని మేము ఆశిస్తున్నాము. లేదు, ఇది కోర్టు ద్వారా అయినా తేల్చుకోవడం జరుగుతుంది. అందులో ఏమి కుర్చీ వేసుకున్న ఉన్నారు. తర్వాత ఇంకా చెప్పాలి అంటే ఈ ఏరియాలో కూడా చాలా మంది ఉమెన్ ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఉన్నది ఏంటి అంటే ఆ ఉమెన్ లో స్త్రీ తత్వం ఉందా లేదా, ఆ ఉమెన్ లో అమ్మవారి పట్ల గౌరవం ఉందా లేదా, ఆ స్త్రీలో తన స్త్రీ అనేటటువంటి అస్తిత్వం ఉందా లేదా, అది ప్రశ్నించుకోవాలి. ఇవాళ అది కనుక ఉంటే ఇక రాను చూస్తారు ఏం జరుగుతుంది అనేటటువంటి. అర్థమైందమ్మా? ఇంకా వాళ్ళ గురించి మనం ఎక్కువ మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు, అసలు మాట్లాడను కూడా. ఎందుకు అంటే వాళ్ళు ఏ ప్రెషర్తో చేస్తున్నారు, పదవుల కోసం మాత్రమే